చెప్పు, ఎందుకు చంపాలనుకున్నావో చెప్పు. నేను చంపాలనుకోలేదు మేడం. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో ఆ నైట్ అనుకోకుండా నేను మాట్లాడుతుంటే ఆ శరత్ చంద్ర అంకుల్ చూశారు. బాబాయ్, 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 బాబాయ్. అంతకు మించి నాకేం తెలీదు మేడం. నేను చెప్తున్నది నిజం మేడం. నేనే హత్యాయత్నం చేయలేదు. మరి మాస్క్ ఎందుకు పెట్టుకున్నావు? అది అక్కడ సీసీ కెమెరాలుంటాయని నాకు తెలుసు మేడం. ఒకవేళ అంకుల్ నా రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేస్తే గెస్ట్ హౌస్ కూడా వచ్చి నన్ను బ్రతిమాలాడని చెప్తే లేదని బుకాయిద్దామనే అలా చేశాను మేడం. ఎందుకు బుకాయించాలనుకున్నావు? ఎలాగైనా జీవితాంతం నేను ఇందుతో ఉండాలనుకున్నాను మేడం. అందుకోసం అవసరమైతే అబద్ధం ఆడటానికి కూడా నేను వెనకాడకూడదనుకున్నాను. నాకు ఏ గర్ల్ ఫ్రెండు లేదని, గెస్ట్ హౌస్కి వెళ్ళలేదని, అంకుల్ నా మీద ఎందుకు అలా చాడీలు చెప్తున్నారో తెలియదని బుకాయించడమే నా ఉద్దేశం. నువ్వు చెప్పిందంతా నమ్మచ్చా? నా ఇందు మీద ఒట్టేసి చెప్తున్నాను మేడం. నేను చెప్పేదంతా నిజం. ఇతని కళ్ళు నిజమే చెప్తున్నాయి. మేడం, వాడు నిజమే చెప్తున్నాడంటారా? 90% నిజమేనని నమ్మచ్చు రాజేంద్ర. వాడు చెప్పినట్టు శరత్చంద్ర గారు చనిపోతే వాడికొచ్చే ఆస్తి లాభం కూడా ఏం లేదు కదా. మరి ఆ అటెంప్ట్ ఎవరు చేస్తుంటారు మేడం? నలుగురిలో శరత్చంద్ర గారు కొట్టారన్న అవమానంతో కేపీ, నాన్నకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న ఇంటెన్షన్తో చెర్రీ, లేదా శరత్చంద్ర శాశ్వత శత్రువు గగన్. ఈ ముగ్గురులో ఎవరైనా కావచ్చు. ఏంటి కేపీ, మీ బావగారిని ఇంటికి తీసుకొచ్చారంట కదా? అవునరా, తీసుకొచ్చేసాం. ఏంటి మరి పరిస్థితి? ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారా. ఎప్పుడు బయటకు వస్తారు? డాక్టర్లు కూడా ఏం చెప్పలేకపోతున్నారు. ఆయన కోమాలో నుండి బయటకు వస్తే నీకు డేంజర్ ఏమో. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలిరా కేపీ, లేకుంటే డేంజర్లో పడిపోతావు. అవునరా, ఖచ్చితంగా డేంజర్లో పడతాను. కానీ డేంజర్లో పడకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలో నాకు బాగా తెలుసు. భూమి, నువ్వు కూడా మీ అమ్మలాగా చాలా తక్కువగా తింటున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. నువ్వెలాగైనా ఇదంతా తినేయాలి. అయ్యో అత్తయ్య, ఇది ప్రేమలా లేదు, పనిష్మెంట్లా ఉంది. నాకు నచ్చినవన్నీ వండుతాను అంటే మరి ఇవన్నీనా? ఇంత బలవంతం చేస్తావనుకోలేదు. ప్లీజ్ అత్తయ్య, నన్ను వదిలే.
తిను భూమి. అత్తయ్య ఇంకొద్దు, చాలు అత్తయ్య. ఈజ్ ఫైన్. అంటే నాన్నని చంపడానికి ఇప్పుడు ఇంట్లో కూడా వచ్చేసారా? ఆ వచ్చినవాడు ఎవడో గాని మాస్క్ తీసి ఎంతోసేపు అవ్వలేదు కాబట్టే ప్రాణం నిలబడింది. అయినా మనందరం ఇంట్లోనే ఉండగా ఎవరో రావటం ఏంటి? కొంచెం ఆలస్యం అయితే అన్నయ్య పరిస్థితి ఏమై ఉండేది? డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే వచ్చినవాడు ఎంతో దూరం వెళ్ళుండడు. పదండి బయటికి వెళ్ళి చూద్దాం. మీరా? ఏమైంది? ఏంటి అందరూ అంత టెన్షన్ గా ఉన్నారు? ఎవరో వచ్చి మావయ్య ఆక్సిజన్ మాస్క్ తీసేశారు అత్తయ్య. ఏంటి? మా బావని చంపాలనుకున్నవాడు హాస్పిటల్కి గాక ఇంటికి కూడా వచ్చాడా? ఏమమ్మా హీరోయిను? మా నాన్న నేనే చూసుకుంటాను, నాది హామీ అన్నావుగా, మరి నుంచి నేను చేస్తున్నావు? ఇందులో భూమి తప్పేం లేదు వదినా. మేమందరం బయటే ఉన్నాము. నువ్వు నోర్ము మీరా. మేనకోళ్ళు అంటూ నెత్తినెక్కించుకోవడం కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఏం చేస్తోంది అని కనిపెట్టుకుని ఉండాలి. వీళ్ళ నమ్ముకుంటే కనిపెట్టినట్టే మమ్మీ. నువ్వే ఏదో ఒకటి చేయాలి. ఆ అమ్మాయి కరెక్ట్గా చెప్పిందమ్మాయి. గాల్లో దీపం పెట్టి దేవుణ్ణి నమ్ముకున్నట్టుంటుంది వీళ్ళని నమ్ముకుంటే. కరెక్ట్గా చెప్పావు పిన్ని. ఆ ఏసీపీకి ఫోన్ చేస్తాను, నా బావ ప్రాణానికి రక్షణ ఏదని నిలదీస్తాను. హలో, ఏసీపీ 9 స్పీకింగ్. నేను అపూర్వని మాట్లాడుతున్నానండి. చెప్పండి మేడం. నేనేం చెప్పను మేడం, మా బావని చంపాలనుకున్నవాడి అత్తాపత్తా మీరే చెప్పాలి. వాడెక్కడున్నాడో మీరు పట్టుకోలేకపోతున్నారు. కానీ వాడు మాత్రం నేరుగా మా ఇంటికి వస్తున్నాడు, మా ఇంటి చుట్టూనే తిరుగుతున్నాడు. 5 నిమిషాల క్రితం మా బావని చంపడానికి మా ఇంటికి కూడా వచ్చాడంట. వాట్? yes, it's a fact. మీరు టెన్షన్ తీసుకోకండి మేడం, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం. రావడమే కాదు మేడం, మా బావ ప్రాణానికి మీరే హామీ ఇవ్వాలి. మేడం ప్లీజ్, టెన్షన్ తీసుకోవద్దని చెప్తున్నాను కదా. మేము బయలుదేరుతున్నాం. ప్లీజ్ రాజేందర్. మేడం, అపూర్వ గారు ఫోన్ చేశారు. మళ్ళీ ఎవరో ఇంటికి వెళ్ళి శరత్చంద్ర గారిని చంపాలని చూశారట. అంటే మనం అరెస్ట్ చేసిన వంశీ ఇక్కడ ఉండగానే ఇంకెవరో మర్డర్ అటెంప్ట్ చేశారంటే ఈ అటెంప్ట్ టు మర్డర్ కేసులో వంశీకి సంబంధం ఉండకపోవచ్చేమో. ఉండుండకపోవచ్చు, లేదా వంశీ స్ట్రాటజీలో ఇదొక భాగం కూడా అయ్యిండొచ్చు కదా మేడం. పర్వాలేదు రాజేందర్, నీ మైండ్ కూడా అప్పుడప్పుడు బాగానే పనిచేస్తుంది. థ్యాంక్ యూ మేడం. మన వాళ్ళని వంశీని వదిలేయమని చెప్పు, కానీ వాడి మీద ఓ కన్నేసి ఉంచమని చెప్పు.
అలాగే మేడం. మనం అపూర్వ గారి ఇంటికి వెళ్ళాలి. ఓకే మేడం. పద వెళ్దాం. న్యూస్లోను న్యూస్ పేపర్స్లోను బాగా పాపులర్ అయినట్టున్నావు భూమి. ఆ, ఆ మహాతల్లేనండి, ఆ మహాతల్లే. హాస్పిటల్ నుంచి నా బావని ఇంటికి తీసుకొచ్చింది కూడా ఈ మహాతల్లే. చూడండి అపూర్వ గారు, నేను అడిగిన వాళ్ళ నుండి మాత్రమే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తాను. మధ్యలో వేరే వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ నాకు అస్సలు ఇష్టం ఉండదు. అది పరిచయం అయినా ప్రశ్న అయినా. అర్థమవుతుందా? అవును భూమి, ఎందుకు నువ్వు హాస్పిటల్ నుంచి మీ నాన్నగారిని అంత సడన్ గా షిఫ్ట్ చేయించావు? అక్కడ కూడా అటాక్ జరిగింది ఏసీపీ గారు. అక్కడికంటే ఇక్కడే సేఫ్ అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏమైంది? అపూర్వ గారు, నో ఇంటర్ఫియరెన్స్. ఒక విషయం నాకు 2 సార్లు చెప్పాలంటే మహా చిరాకు. సారీ ఎస్పీ గారు. ఈ సారీ కూడా జాగ్రత్తగా కాస్ట్లీ శారీలా వాడాలి. ఉంది కదా అనని టేబుల్ క్లాత్లా ఉతికేయకూడదు. సో హాస్పిటల్లో కూడా మీ నాన్నగారి మీద అటాక్ జరిగింది. అక్కడికంటే ఇక్కడే సేఫ్ అనుకుని షిఫ్ట్ చేశానంటావు. అవును మేడం. మరి హాస్పిటల్లో అటాక్ జరిగినప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? గెస్ట్ హౌస్లో అటాక్ జరిగి ఇన్ని రోజులు అవుతున్నా ఎలాంటి రిజల్ట్ లేదు. మళ్ళీ కొత్తగా అదే కంప్లైంట్ ఇచ్చి ప్రయోజనం ఏంటని అనుకున్నాను. మీరు చెప్పింది పాయింటే. మొత్తానికి హాస్పిటల్, ఇల్లు ఏది వదల్లేదంటే మీ నాన్నగారికి సీరియస్ థ్రెట్టే ఉంది. నేను సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ మేడం. అది సరే, ఇల్లు సేఫ్ అనుకుని తీసుకొచ్చారు. వాడెవడో అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మీరు ఎవరు చూడలేదా? ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకోలేదా? తీసుకున్నాను మేడం. ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా సీసీ కెమెరా పెట్టాను. గుడ్ జాబ్. రండి మేడం, చూపిస్తాను. పద. ఎక్కడ? అదిగోండి మేడం. నైస్. రాజేందర్, మేడం. అందులో ఉన్న ఫుటేజ్ కలెక్ట్ చేసి ప్లే చేయి. ఓకే మేడం. స్టాప్ స్టాప్ స్టాప్. కొంచెం రివైండ్ చేసి చూపించు. ఈ గ్లౌజులు మాత్రమే కాస్త డీటెయిల్డ్గా కనపడుతున్నాయి. కానిస్టేబుల్స్, మేడం. ఈ గ్లౌజుల్ని చూడండి.
ఇలాంటివి ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా ఉన్నాయేమో వెతికి తీసుకురండి. అలాగే మేడం. ఆ, ఇప్పటికీ ఈ ఇంట్లో ఒకరు మిస్ అవుతున్నారు. మా వారు మేడం బయటికి ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. మేడం క్లోజ్ దొరికింది మేడం, కాకపోతే ఇది ఒకటి దొరికింది. అది మా వారి క్లౌజే. ఏమండి, టీ తీసుకోండి. అమ్మాయి కొడి అమ్మా ఇందు, రాత్రి నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా అలా ఉండిపోయావు. ఇదిగో కాస్త టీ అయినా తాగు. వద్దత్తయ్యా. అయినా వాడేమైనా చిన్నపిల్లోడా? వచ్చేస్తానులేమ్మా. అది కాదత్తయ్యా, ఆయన గారు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారో ఏమో. పెళ్లికి ముందు మాకు చెప్పా పెట్టకుండా పోయి మా అబ్బాయి వారం 10 రోజుల వరకు వచ్చేవాడు కాదమ్మా. అయినా ఇది మాకు అలవాటేలేమ్మా. వచ్చేస్తాడు, నువ్వేం దిగులు పడకో. అంటే 10 రోజులు వెళ్ళేది ఆఫీస్ పని మీదేనమ్మా. ఏమండి ఏమండి వచ్చేసారా? ఏంటండి ఆ నవ్వు? రాత్రి నుంచి మీరేమైపోయారు అని ఎంత భయపడ్డానో తెలుసా? ఎక్కడికి వెళ్ళారు? కంపెనీ సైట్ సీయింగ్కి పంపించింది. కనీసం మీరు నాకు ఫోన్ చేసైనా చెప్పాలి కదా. ఆ, చెప్దాం అనుకునే లోపు మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది. పోనీ ఎవరినైనా ఫోన్ అడగాల్సింది కదా. అడిగినా పోలీసులు ఫోన్ ఇవ్వరు కదా. ఏంటి? అంటే ఈ మధ్య మన ఫోన్ తీసుకొని మన బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేస్తున్న సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోయారు కదా. ఫోన్ అడిగినా పరిచయం లేని వాళ్ళు ఫోన్ ఇవ్వరు కదా అంటున్నాను. సర్లే రండి. ఏమైందండి? ఏమైంది? నువ్వు టచ్ చేసేసరికి ఫీలింగ్స్ వచ్చేసాయి. చెప్పండి. నువ్వు అలా టచ్ చేయకు. నిన్ను అమాంతం ఎత్తుకొని బెడ్రూమ్లోకి పట్టుకెళ్ళిపోతానేమో అని భయంగా ఉంది. ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు కదా, బాగుండదు. ఏదైనా ఉంటే నైట్కి చూసుకుందాం. రండి. మిస్టర్ కృష్ణప్రసాద్, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఫ్రెండ్ని కలిసి వస్తున్నాను. ఆ, ఈ గ్లౌస్ మీదేనా? నాదే. దేనికి వాడుతుంటారు? డీజిల్ కార్లో ఫిల్ చేయడానికి, కార్ క్లీన్ చేయడానికి వాడుతూ ఉంటాను. ఎందుకు అడుగుతున్నారు? చెప్తాను. ఈ గ్లౌజ్ నీకు ఎక్కడ దొరికింది? అక్కడ గోడ దగ్గర పడుంది మేడం. గోడ దగ్గరే ఎందుకు పడింది కృష్ణప్రసాద్ గారు? బహుశా నేను మర్చిపోయి కార్ మీద పెట్టుంటాను, అది గాలికి అక్కడ పడి ఉంటుంది. అయినా ఎందుకంత పర్టికులర్గా అడుగుతున్నారు? ఈ
ఇంట్లో ఏం జరిగిందో మీకు తెలీదా? ఏం జరిగింది? మీ బావగారి మీద మరోసారి అటాక్ జరిగింది. మీతో మాట్లాడాలి. ఓసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది. సరేనా? అలాగే. లెట్స్ గో.